అమరావతిలోని వెలగపూడిలో చంద్రబాబు మరో ప్యాలెస్ నిర్మించుకుంటున్నారు. 5 ఎకరాల్లో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసింది చంద్రబాబు కుటుంబం. 25,000 గజాల్లో భారీ ప్యాలెస్ నిర్మించనుంది నారా కుటుంబం. ఇన్నాళ్ళు కరకట్ట అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు వెలగపూడిలో సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యేల క్వార్టర్ల సమీపంలో ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారు చంద్రబాబు. హైదరాబాద్ ప్యాలెస్ని తలదన్నేలా అమరావతిలో ఇల్లు నిర్మించుకుంటున్నారు. అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలు రద్దు చేసిన బాబు ప్రభుత్వం 50,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు రద్దు చేసింది. R5 జోన్ నుంచి పేదలను తరిమేసిన చంద్రబాబు వెలగపూడిలో ప్యాలెస్ నిర్మించుకుంటున్నారు. గతంలో సిఐడి అటాచ్ చేసిన లింగమనేని అక్రమ నివాసంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలోని నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావే దాన్ని అక్రమ నివాసం అని ప్రకటించారు. ఇటీవల విజయవాడకు కృష్ణానదిలో వచ్చిన వరద వల్ల ఆ నివాసం కూడా ముంపుకు గురైన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు అమరావతిలో భారీ ప్యాలెస్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కళ్ళు చెదిరే షాండ్లియర్స్, ఇటాలియన్ మార్బుల్, విశాలమైన గదులు, ఎటు చూసిన కళాకృతులు, ముట్టుకుంటే మాసిపోతాయన్నట్లుండే ఖరీదైన సామాగ్రి, ఖరీదైన టెర్రస్, దానిపైన అరుదైన విదేశీ మొక్కలు, వీటితో కూడిన పచ్చిక బయలు, ఇవన్నీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో గతంలో చంద్రబాబు నిర్మించుకున్న ఇంద్ర భవనంలో ఉన్నాయి. ఇక్కడ దాన్ని తలదన్నేలా ప్యాలెస్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో అమరావతి నిర్మాణ పనులు చేపట్టే సమయంలోనే హైదరాబాద్లో ఇంద్ర భవనం నిర్మించడం జరిగింది. ఆ ఇల్లు నిర్మించినప్పుడు కనీసం తన పార్టీ నాయకులను కూడా ఇంటికి ఆహ్వానించలేదు బాబు. ఇప్పుడు మళ్ళీ అమరావతి నిర్మాణ పనులను కొత్త టెండర్లు పిలిచి ప్రారంభించే సమయంలోనే చంద్రబాబు అమరావతిలో కొత్త ఇంటి నిర్మాణం శ్రీకారం చుట్టారు. ఈ రెండిటికి లింక్ కొంచెం ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఐదు ఎకరాల్లో ఇంద్రభవనం కట్టుకోవడానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఇదే అమరావతిలో పేదలకు మాత్రం చోటు లేకుండా చేశారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతి, విజయవాడ, గుంటూరు పేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేసింది. సిఆర్డీఏ పరిధిలోని R5 జోన్లో ల్యాండ్ పూలింగ్ తీసుకున్న 1,251.5 ఎకరాల భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. లబ్ధిదారులకు నవలూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడం గ్రామాల పరిధిలోని భూములు పంపిణీ కూడా చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్. అయితే ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా టీడీపీ కోర్టులను సైతం ఆశ్రయించిన సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇళ్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపనలు చేసింది గత ప్రభుత్వం. అయితే సంపన్నులు, అగ్రవర్ణాలు, తమ సామాజిక వర్గాలు వీళ్ళు మాత్రమే ఉండాల్సిన ఆ చోటులో బడుగు బలహీన వర్గాలుంటే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని గట్టిగా నమ్మే చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. పేదలందరికీ కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసింది. R5 జోన్లోనే కాదు, అసలు అమరావతి రాజధానిలో ఎక్కడా కూడా పేదలకు స్థానం లేదని ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి అధికారంలోకి వచ్చి రాగానే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఈ పేదలందరికీ కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసింది. R5 జోన్లోనే కాదు, అసలు అమరావతి రాజధానిలో ఎక్కడా పేదలకు స్థానం లేదని మంత్రి నారాయణ ప్రకటించారు. మొత్తం ఇళ్ల స్థలాలను రద్దు చేశారు. లబ్ధిదారులంతా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల వారే అయినా వారికి అమరావతిలో చోటు లేదని తేల్చేసింది కూటమి సర్కార్. 50,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు రద్దు చేసిన చంద్రబాబు మాత్రం ఇప్పుడు అదే ప్రాంతంలోని 5 ఎకరాల్లో ప్యాలెస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.